పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రత్యేక విధంగా తల్లి శ్రీ సభ తన పుట్టినరోజు పండుగను కొనియాడుతూ ఉంది. ఎందుకు అంటే ఈరోజు పరిశుద్ధాత్మ పండగ. తల్లి శ్రీ సభ ఈరోజు తన యొక్క పుట్టినరోజు, మన అందరి పుట్టినరోజు కొనియాడుతూ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే 2000 సంవత్సరాల కిందట గొప్ప దేవుడు మన కోసం జన్మించి మనందరికి కూడా దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తూ తల్లి శ్రీ సభ ఈ పవిత్రాత్మ వరాలు, ఈ జ్ఞాన వరాలు మనందరి మీద దివ్య సంస్కారాలు స్వీకరించినప్పుడు 7 జ్ఞాన వరాలు మనకు అనుగ్రహించబడి ఉన్నాయి. ఈరోజు తల్లి శ్రీ సభ మరలా పుట్టినరోజు పండుగను కొనియాడుతూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభుని పట్టి బంధించిన తర్వాత శిష్యులందరూ కూడా పారిపోయారు, విశ్వాసులందరూ కూడా పారిపోయారు. తర్వాత యేసు ప్రభు మరణించిన తర్వాత, ఉత్థానమైన తర్వాత మళ్ళీ నిదానంగా శిష్యుల దగ్గరికి వస్తూ పరిశుద్ధాత్మ దీవెనలు వారిపై కుమ్మరిస్తూ ఒక్కొక్కరు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ తరుణంలో పోయిన వారం మనం పండగ చేసుకున్నాం. ఏం పండగ చేసుకున్నాం మనం? పోయిన వారం ఏం పండగ? పోయిన వారం మోక్షారోహణ పండుగను చేసుకున్నాం. యేసు ప్రభు మరణించి 3వ రోజు లేచిన తర్వాత 40 రోజులు మనతో ఉండి, మనకు తోడు నీడగా ఉండి అనేక అద్భుతాలు, అనేక దీవెనలు ఇచ్చి, ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి పోతూ ఉన్నాను, వెళ్తూ ఉన్నాను, కానీ మీరు భయపడవద్దు, మిమ్మల్ని ఓదార్చడానికి, మిమ్మల్ని దీవించడానికి నేను ఒక పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. మరి ఆయన మాట ప్రకారం ఈరోజు తల్లి శ్రీ సభ పరిశుద్ధాత్మ పండగ, హోలీ స్పిరిట్ పెంతెకోస్తు పండుగను కొనియాడుతూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను నువ్వు ఉంచుకున్నావా, నువ్వు పోగొట్టుకున్నావా? చాలామంది పరిశుద్ధాత్మను దుష్ట శక్తుల ద్వారా, అబద్ధాలు, మోసాల ద్వారా, పోట్లాటల ద్వారా పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటూ ఉన్నారు. అలా మీరు పోగొట్టుకోకుండా పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మ కోసం మీరు ప్రార్థన చేయండి. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉంది, శాంతి జలముల వద్దకు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు అని యేసు ప్రభు మోక్షారోహణమైపోతూ తండ్రి దగ్గరికి ఆయన వాగ్దానం చేసినటువంటి మాటలు నెరవేరి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం చూస్తూ ఉన్నాం, పాత నిబంధనల గ్రంథంలో సీనాయి కొండపై మోసేకి అద్భుతమైన విధముగా ఆ దర్శనాలలో ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం ఆలకిద్దాం. తీయండి, నిర్గమకాండము 19వ అధ్యాయము వచనాలు 16 నుండి 18 వరకు చదువుదాం. నిర్గమకాండము 19వ అధ్యాయము వచనాలు 16 నుండి 18 వరకు. పాత నిబంధనలో యావే దేవుడు పరిశుద్ధాత్మను ఏ విధంగా పంపించి, ఏ విధంగా ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ శబ్దాలు, ఆ భయంకర దృశ్యాలు, పరిశుద్ధాత్మ ఏ విధంగా వారందరినీ దీవించిందో ఒక్కసారి మనం ఆలకిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. 3వ నాడు ప్రొద్దు పొడవగానే కొండ మీద ఉరుములు ఉరిపెను. 3వ నాడు పొద్దుగూకిన సమయంలో ఉరుములు ఉరిమెను, మెరుపులు మెరిసెను. మెరుపులు మెరిసెను. కారు మబ్బులు కమ్మెను. పెద్ద నాదములతో కొమ్ము బోర మ్రోగెను. విడుదలలో ఇశ్రాయేలీయులను వణికిపోయిరి. అప్పుడు మోసే దేవుని కలిసి కొనుటకు, దేవుని దర్శనాన్ని మోసే ఉరుములు మబ్బులు కమ్మిన తర్వాత, భయంకరమైన దృశ్యాలు వచ్చిన తర్వాత మోసే దేవునితో సంభాషిస్తున్నాడు. వాక్యం చదువుదాం.
దేవుని కలుసుకొనుటకును ఇజ్రాయేలీయులను విడుదల నుండి కొనిపోయెను. వారందరూ కొండ అంచున నిలువబడిరి. యావే అగ్ని రూపమున సీనాయి కొండ మీదకి దిగివచ్చుటని యావే దేవుడు అగ్ని రూపంలో సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు దానిని పొగ చుట్టూ ముట్టెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఆ రోజు సీనాయి కొండ మీద మోసే ఉన్నప్పుడు ఆ శబ్దాలు, మెరుపులు, ఉరుములు వచ్చిన తర్వాత యావే దేవుడు దిగివచ్చి ఆ దర్శనంలో మోసేతో సంభాషిస్తూ ఉన్నాడు. అది పాత నిబంధనలో ఆ రోజుల్లో జరిగినటువంటి సంఘటన. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా నీవు, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు జ్ఞానస్థానము, దివ్య సంస్కారాలు స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహాలు మనం పొంది ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహాలు ఎన్ని? దివ్య సంస్కారాలు ఎన్ని? 7. పరిశుద్ధాత్మ జ్ఞానవరాలు ఎన్ని? తెలియదు, అది కూడా 7. నా దివ్య సంస్కారాలు ఎన్ని? 7. 1 జ్ఞానస్థానము, 2 జ్ఞానస్థానము, దివ్య సప్రసాదము, భద్రమైన అభ్యాంగము, పాప సంగీతనము, అవస్థాభ్యాంగము, జ్ఞానిభావము, గురుపటము. గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత వెళ్ళి నేర్చుకోండి. ఒకసారి ఇంటికి వెళ్ళి బుక్కులు తీయండి, నేర్వండి. చదువుకున్న వాళ్ళు బుద్ధి జ్ఞానం పెరగాల. మరి పరిశుద్ధాత్మ వరాలు ఎన్ని? 7. అవేంటిది చెప్పండి. అవేనా తెలుసా? అవి కూడా తెలియదు, చెప్పండి. అవి జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, విశ్వాసం, తెలివి, భక్తి, దైవ భయము. ఇవి పవిత్రాత్మ వరాలు. అవన్నీ జ్ఞానస్థానం పొందినప్పుడు, దివ్య సంస్కారాలు స్వీకరించినప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహాలు మనం పొంది ఉన్నాం. చాలామంది దుష్ట శక్తులతో, దుష్ట ఆలోచనలతో, మోసాలతో, దగాలతో ఈ పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మను మీరు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈ దుష్ట శక్తుల ద్వారా, దుష్టాత్మల ద్వారా. ఎవరికైతే పరిశుద్ధాత్మ నిలకడగా ఉండాలా అని అనుకున్నవారు మంచి జీవితం జీవించాలా. తర్వాత మళ్ళీ వచ్చిన ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహాలు పోగొట్టుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది 4-5 దివ్య సంస్కారాలు స్వీకరించి పరిశుద్ధాత్మను మీరు పొంది ఉన్నారు. జ్ఞానస్థానం 1, దివ్య సప్రసాదము, భద్రమైన అభ్యాంగము, పాప సంగీతనము మరియు పెళ్ళి అన్నీ చేసుకొని దివ్య సంస్కారాలు స్వీకరించి పరిశుద్ధాత్మ అనుగ్రహాలను పొంది ఉన్నారు. మరి ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహాలు చివరి వరకు ఉండాలి మనకి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ చివరి వరకు కూడా యేసు ప్రభు నేను పరిశుద్ధాత్మను ఎలా పంపిస్తానని వాగ్దానం చేశారో ఆ పరిశుద్ధాత్మలు మీపై చిరకాలం, మీ పైన, మీ కుటుంబం పైన, మీ పిల్లల మీద ఉండాలి. చాలామంది పోగొట్టుకుంటున్నారు. అది అలా మనం పోగొట్టుకోకుండా దీవెనలు పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం చూస్తున్నాం యెషయా 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందాం ఒకసారి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుదాం. ఏ విధంగా ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆత్మ మేము నడిపించబోతుందో, ఎవరు రాబోతున్నారో, మీకోసం ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నాడు అని తెలియజేయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా 11వ అధ్యాయము వచనాలు 1 నుండి 4 వరకు చదువుదాం. ఈసాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టెను. ఈసాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును. అతని వేరు నుండి ఒక కొమ్మ ఎదుగును. అతని ఏరి నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిలుచును. చూడండి, దేవుని ఆత్మ అతనిపై నిలిచి ఉండును. అది విజ్ఞానమును వివేకమును వసుగు ఆత్మ. అది విజ్ఞానమును వివేకమును వసుగు ఆత్మ. దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ. దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు. దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును.
అతడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చదు. అతని కంటి చూపును బట్టి తీర్పును తీర్చును. తాను వినిన దానిని బట్టి నిర్ణయమును చేయడు. తాను వినిన దాన్ని బట్టి నిర్ణయం చేయనని శాంతియుతమైన రాజు మన కోసం జన్మించబోతున్నాడు, ఆత్మతో నింపబడుతూ ఉన్నాడు అని 2000 సంవత్సరాల కిందటనే యావే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా శుభ సందేశాన్ని ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఆ ఆత్మతో మనం కూడా ప్రతిరోజు నడపబడుతూ ఉన్నాం. చాలామంది పరిశుద్ధాత్మతో నడపబడుతూ ఉంటే ఇంకా కొంతమంది సాతాను ఆత్మతో నడపబడుతూ ఉన్నారు. దేవుని మాట వినరు, చర్చికి రారు, దేవుని స్వరాన్ని ఆలకించరు, బైబిల్ చదవరు, దేవుని విషయాల్లో ముందుండరు. ఇదంతా కూడా ఎవరి పని? దుష్టాత్మ శక్తి, సాతాను శక్తి. అవి వారిని దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలు, అలా కాకుండా మనం పరిశుద్ధాత్మతో నడపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నాం, యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత శిష్యులు, మరియ తల్లి అందరూ కూడా మేడగదిలో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి అగ్ని రూపంలో వారందరినీ కూడా ఆవరించబడి ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆలకించాం మొదటి పట్టణంలో, వారందరూ కూడా ఒకచోట గుమ్మికూడగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాల రూపంలో వారి మధ్యలోకి వచ్చినప్పుడు వారి జీవితాలు మారాయి. వారు అద్భుత విధంగా అద్భుతాలు చేస్తూ ఉన్నారు, అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు, ధైర్యంగా ఉత్థాన క్రీస్తు ప్రభు గురించి బోధిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ దుష్ట శక్తులు ఎదురైనా కూడా, ఏ సాతాను శక్తులు ఎదురైనా కూడా మాకే భయం లేదు, మాకున్నారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య అని వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు శిష్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి సుశేషంలో కూడా ఆలకించి ఉన్నాం. యేసు ప్రభు శిష్యుల మీద పరిశుద్ధాత్మను ఊది వెళ్ళండి, మీరు బోధించండి అని వారికి ఆ అనుగ్రహాలు వారికి ఇచ్చి దీవెనలు ఆశీర్వాదాలతో నింపుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు ముందుగానే వాగ్దానం చేశారు. ఆయన పరిశుద్ధాత్మ గురించి మనం చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 16 నుండి 18 వరకు చదువుదాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము వచనాలు 26 నుండి 28 వరకు చదువుదాం. అపోస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ గురించి చక్కగా రాయబడి ఉంది, తెలియజేయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువగు యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియ మిత్రులకు బర్నబా, పౌలులతో వారు వచ్చెదరు. మేము యోదాసును శిలాసును మీ వద్దకు పంపుచున్నాము. మేము వ్రాయిచున్న విషయములను స్వయముగా మీరే మీకు చెప్పెదరు. ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపైన పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచుచున్నది అని శిష్యులు పలుకుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ భారము మీపై మోపరాదు అని పరిశుద్ధాత్మకు మాకు తోచుచున్నది, అందుకని భారాలు కష్టాలు మీపై మోపట్లేదు అని శిష్యులు పలుకుతున్నారు. పరిశుద్ధాత్మ మాకు తోచుతూ ఉన్నది, అందుకని మీకు కూడా బిషప్ గారి జూబిలీ సమయంలో ప్రతి విచారణను డబ్బులు వసూలు చేయాలా, కానీ మీ వసూలు చేయకుండా నేనే స్వయంగా బిషప్ గారికి ఇచ్చి ఉన్నాను. మళ్ళీ యూత్ మీటింగ్ ఉంది, మళ్ళీ భారం మీద మోపరాదు, ఏదో అనుకోని డబ్బులన్నీ ఉన్నాయిరా బాబు అనుకోకుండా భారం మీ మీద మోపరాదు అని యూత్ మీటింగ్ కూడా మళ్ళీ మేము 5,000 ఇస్తున్నాం. చూడండి, పరిశుద్ధాత్మ కొన్ని దీవెనలు మనకు ముందుగా తెలియజేస్తాయి. ప్రతి విచారం నుండి 15,000 మన చిన్న విచారం నుండి ఇవ్వాలా. ఆ భారం మీ మీద మోపరాదు, అడగాల, ప్రతి ఇంటికి ఇంత అని వేయాల. ఆ భారం మీద మోపరాదు అనే ఆలోచనతో పరిశుద్ధాత్మ దీవెనలతో ఎందుకు మరి అన్ని విచారణలు అడిగారు. మరి నేను మిమ్మల్ని అడగలేదు ఎందుకు? మళ్ళీ యూత్ మీటింగ్ కూడా జరుగుతుంది, దాన్ని కూడా అడగాల. 5,000 రూపాయలు ఆ భారం మీద వేయరాదు.
పరిశుద్ధాత్మకు మాకు తోచుచున్నదే అని తెలియజేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అది పరిశుద్ధాత్మ శక్తి. చాలా దీవెనలు ఆశీర్వాదాలు ఉంటూ ఉంటాయి. చాలా ఆశీర్వాదాలు దీవెనలు మనం ప్రార్థన చేస్తే దీవెనలు ఉంటాయి. మన చాలామంది యూట్యూబ్లో వింటూ ఉన్నారు, వర్షం కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఈ ఏప్రిల్లో ఏం పడతాయి ఫాదర్, మీరు వర్షం కోసం ప్రార్థిస్తున్నారు అని చాలామంది ఫోన్ చేసి అడిగారు. లేదు, పడతాయి, మీరు చూడండి అని అన్నప్పుడు ఎన్ని వర్షాలు పడ్డాయి ఈ నెలలో? 15 ఈరోజు తారీఖు ఎంత? 19 రోజుల్లో ఎన్ని రోజులు పడ్డాయి వర్షాలు? 4-5 రోజులు వర్షాలు పడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అది పరిశుద్ధాత్మ అనుగ్రహాలతో నింపబడుతూ ఉంటాయి. కొన్ని ముందుగా ప్రవచనాలు బోధిస్తూ ఉంటారు. ఇది మీకు భారం మోపరాదు అని పరిశుద్ధాత్మకు, హోలీ స్పిరిట్కు మాకు తోచున్నది, అందుకని మీపై భారం మోపరాదు అని తెలియజేస్తూ ఉన్నారు. మరి నాకు కూడా ఆ రోజులో ఏమనిపించిందో తెలియదు. మరి మీకు కూడా బిషప్ గారు జూబిలీకి డబ్బులు అడగవద్దు, యూత్ మీటింగ్కి డబ్బులు అడగవద్దు. ఏదో రకంగా దేవుడు దీవిస్తాడు, ఏదో రకంగా ఆయన మనకు అనుగ్రహంతో నింపుతాడు అనే ఉద్దేశంతో అలా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీయండి చూద్దాం ఒకసారి యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మ దీవెనలు ఏ విధంగా పొందుతున్నారో, ఏ విధంగా మనకు నడిపిస్తారో చూద్దాం. యెషయా 30వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా 30వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అన్యుల మీద చాడీలు చెప్పువారును, దుష్టులకు దండనమును విధింపకుండా అడ్డుపడువారును, కలలాడి సజ్జనులకు న్యాయము జరగనీయని వారు. యెషయా 30వ అధ్యాయము 21వ వచనం. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడవైపున గాని జరిగినప్పుడు త్రోవ ఇది, మీరు ఈ మార్గమున నడువుడు అని ఆయన స్వరము వెనుక నుండి మీకు వినపడుతుంది అని ప్రభువు తెలియజేస్తున్నారు. ఆ వెనుక నుండి ఆ స్వరం అనేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వినండి ఒకసారి, పాత నిబంధనలో మనం చూద్దాం. అప్పట్లో ఉన్నటువంటి బైబిల్లో చక్కగా రాయబడింది ప్రియ దేవుని బిడ్డలారా. 30వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు త్రోవ తప్పి కుడివైపున కానీ ఎడవైపున కానీ జరిగినప్పుడు త్రోవ ఇది, మీరి మార్గమును నడువుడు అని అతని స్వరము వెనక నుండి మిమ్ము నడిపిస్తూ ఉంది. అదే స్వరము పరిశుద్ధాత్మ స్వరము. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కుడివైపు వెళ్ళాలో తెలియదు, కొన్నిసార్లు ఎడవైపు వెళ్ళాలో తెలియదు, ఏ దారిలో మర్చిపోతూ ఉంటారు. మీ దారి ఇది అని వెనక నుండి నడిపించే స్వరం, ఆ పరిశుద్ధాత్మ స్వరం రాబోతుంది, మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది అని ప్రభు యెషయా ప్రవక్త ద్వారా కూడా తెలియజేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆ రోజుల్లో యేసు ప్రభు జ్ఞానస్థానము యోర్దాను నదిలో పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురవ రూపంలో దిగివచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చక్కనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పావురవ రూపంలో ఆయన మీదికి దిగివచ్చి పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు మనం పొందాలి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతూ నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు పరిశుద్ధాత్మ కోసం మీరు ప్రార్థన చేయాలా. ఇంకా మాపై దిగిరావయ్యా, మాపై నిలకడగా ఉండు, దుష్ట శక్తుల నుండి, సాతాను శక్తుల నుండి కాపాడండి ఓ పరిశుద్ధాత్మ దేవుడా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అభిషేకం పొందినప్పుడు గురువులు కానీ మటకలు గురువులు బిషప్లు పొందినప్పుడు పరిశుద్ధాత్మ పాట పాడుతూ ఉంటారు. దిగిరా వీరి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరించు అయిన ఈ గురువుల మీద, ఈ బిషపుల మీద అని పాట పాడుతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. మనం చూద్దాం ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము వచనాలు 15-16 వచనాలు చదువుదాం బైబిల్లో. యోహాను సువార్త
14వ అధ్యాయము వచనాలు 15, 16 వచనాలు చదువుదాం. 15, 16 ఓకేనా? 14వ అధ్యాయము 15, 16. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరి యొక్క ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. 16వ వచనం అయిపోయిందా? 16వ వచనం అది చూడండి. నేను తండ్రిని ప్రార్థిస్తాను మీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఒక ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మను మీకోసం నేను పంపిస్తాను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము చక్కగా పరిశుద్ధాత్మను నిలకడగా ఉంచుకుంటూ ప్రార్థించుకుంటూ దీవెనలు పొందడానికి ప్రయత్నం చేయాలి. దుష్ట శక్తులు దుష్ట ఆత్మలు మనకొద్దు. పరిశుద్ధాత్మ అనుగ్రహాలతో నింపబడాలి. ఈరోజు మనం 2వ పట్టణంలో కూడా ఆలకించి ఉన్నాం. ఒకే దేవుడు ఒకే ఆత్మ మీపై ఉండాలా, అంతేకాని అన్ని దేవులు దుష్ట ఆత్మలు మీపై ఉండరాదు అని 2వ పట్టణంలో కూడా చక్కగా మనం ఆలకించి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నామంలో మనం ఏది అడిగినా కూడా మనం పొందుతూ ఉంటాం. ఈరోజు తల్లి శ్రీసభ పుట్టినరోజు, పెంతెకోస్తు పండగ అంటే పరిశుద్ధాత్మ మళ్ళీ మనల్ని ఈ శ్రీసభ మళ్ళీ పుట్టినరోజు. చెల్లా చెదిరైన వారందరూ కూడా ఒక్క దగ్గర అయ్యి మళ్ళీ సువార్త రావాలా, సువార్తను బోధించాలా, అన్య భాషలు అద్భుతాలు దీవెనలు బోధిస్తూ ఉంటే రావాలి అని పరిశుద్ధాత్మ పండగ ఈ రోజున శ్రీసభ పుట్టినరోజు ప్రియ దేవుని బిడ్డలారా. చివరిగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను నేను చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా 2 చేతులు పైకి లేపి ప్రార్థన చేయండి. ఆ పరిశుద్ధాత్మ దీవెనలు ఇంకా మన మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద రావాలి అని ప్రార్థన చేయండి. దుష్ట శక్తులు సాతాను శక్తులన్నీ కూడా పారిపోవాలని ప్రార్థన చేయండి. ఆయన అనుగ్రహాలతో దీవించమని ప్రార్థన చేయండి. దివ్య సంస్కారాల ద్వారా, సాక్రమెంట్స్ ద్వారా అనేక పరిశుద్ధాత్మను మనం దీవెనలు పొంది ఉన్నాం. చాలామంది అది పోగొట్టుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేయి. ఈరోజు మళ్ళీ తిరిగి రావాలి అని ప్రార్థన చేయండి. సత్యమునకు నడపబడాలి అని ప్రార్థన చేయండి. మంచి రోజులు రావాలి అని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ పండగ రోజున ఈరోజు శ్రీసభ మళ్ళీ పుట్టినరోజు పండగ గొప్పగా చేసుకుంటున్నటువంటి ఈ సమయమున దీవించండి యేసయ్య అని ప్రార్థన చేయండి. ప్రేమ మలిన ఓ సర్వేశ్వర, ఈ సమయంలో మీ బిడ్డలమైన మందరిని కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నా. ఎక్కడైతే 2-3 గుమికడి ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు. అమ్మా మరియ తల్లి, ఈరోజు పరిశుద్ధాత్మ పండగ రోజున శ్రీసభ పుట్టినరోజు పండగ సందర్భంగా అనేక దీవెనలు ఆశీర్వాదాలు మా అందరి మీద కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నా. మంచి రోజులు రావాలి మీ కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ దీవెనల ద్వారా మమ్మల్ని నడిపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం.